శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 26వ భాగం 15/6/25 షష్ఠ ప్రకరణం 6వ ప్రకరణంలో ఉన్నాం. చిత్తర దీప ప్రకరణం అంటారు. మాయాధీ మేఘవద్వర్తతే మాయా మేఘస్థిత తుషారవత్ ధీవాసనాశ్చిదాభాస స్తుషారస్థ కవ స్థిత. మాయా మాయని మేఘవత్ మేఘంలాగా మబ్బులాగా, వర్తతే వర్తిస్తోంది ఉంటో, మేఘస్థిత తుషారవత్ మేఘంలో తుషారవత్ నీటి బిందువుల లాగా, ధీవాసన బుద్ధివాసనలు వర్తంతే వర్తిస్తున్నాయి కనుక చిదాభాస చిదాభాసుడు తుషారస్థకవత్ తుషారస్థ మేఘంలోని సూక్ష్మమైన నీటి బిందువులలోని కవత్ ఆకాశంలాగా అంటే మేఘాకాశంలాగా స్థితగా ఉంటాం. మేఘం వంటిది మాయ. మేఘంలో ఉండేటువంటి ఉదక బిందువుల వంటివి మాయలో ఉండేటువంటి బుద్ధి వాసనలు. ఆ బుద్ధి వాసనలలో ప్రతిబింబించిన జీవుడు చిదాభాసుడవటం, మేఘంలోని జలంలో ప్రతిఫలించిన ఆకాశం వంటి వాడు ఆ జీవుడని తెలుసుకోవాలి. మాయాధీనశ్చిదాభాసశ్రుతో మాయీ మహేశ్వర అంతర్యామీ చ సర్వజ్ఞో జగజ్యోనిః స ఏవ హి. మాయాధీన మాయలో ప్రతిఫలించిన చిదాభాస చిదాభాసుడు మాయి మాయకు అధిష్టాత అయిన మహేశ్వర నియామకుడు ప్రభు అయిన ఈశ్వరుడని శృత వేదంలో చెప్పబడి, స ఏవ ఆ మాయ అధిష్టాత అయిన చిదాభాసుడే అంతర్యామి అంతర్యామి అని, సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడని, జగజ్యోని జగత్ ప్రపంచానికి యోని కారణభూతుడని శృత వేదంలో చెప్పబడి ఉన్నాడు. మాయలో ప్రతిబింబించిన మాయకు అధీనుడై మాయకు ఆధారుడైన చిదాభాసుని ఈశ్వరుడని, ఆ చిదాభాసుడే సర్వజ్ఞుడు, అంతర్యామి, జగజ్యోని మొదలైన శబ్దాల చేత వేదంలో చెప్పబడి, సౌషుప్తమానందమయం ప్రక్రమ్యైవం శృతిర్జగౌ ఏవం సర్వేశ్వర ఇతి సోయం వేదోక్త ఈశ్వర. సౌషుప్తం అంటే గాఢ నిద్రలో ఆనందమయం ఆనందమయ కోశాన్ని ప్రక్రమ్య ప్రారంభించి, ఏషః ఈ ఆనందమయ కోశం సర్వేశ్వర ఇది సర్వేశ్వరుడని శృతి వేదం జగ్గౌ చెప్పింది, చాటింది. సహా అయం ఆ ఈ ఆనందమయ కోశం వేదోక్త వేదంలో చెప్పబడి ఈశ్వర ఈశ్వరుడు భవతి అవుతున్నారు. వేదం శృతి ఏం చెప్పింది? సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ. సుషుప్త స్థాన ఏకీభూత భూత ప్రజ్ఞాన ఘన ఏవ. ఈ శృతికి అర్థమేమిటి? సుషుప్తి స్థానే సుషుప్తిలో ఏకీభూత ఆనందమయ కోశంలో ఉన్నవాడు ప్రజ్ఞాన ఘన ఏవ జ్ఞాన నిధి అయిన ఈశ్వరుడే అని చెప్పి ఈ మొదలైన శృతి
సుషుప్తికి సంబంధమైన మాయలో ఉన్న బుద్ధి వాసనలలో ప్రతిబింబించే ఆనందమయ కోశాన్ని ఈశ్వరుడని వేదమే చెప్పి సర్వజ్ఞత్వాదికేతస్య నైవ విప్రతిపద్యతాం శ్రౌతార్థస్యా వితర్క్యాత్వా మాయాయాం సర్వసంభవాత్. తస్య ఆ ఆనందమయ కోశానికి సర్వజ్ఞత్వాదికే సర్వజ్ఞత్వ ఆదికే సర్వజ్ఞత్వం మొదలైన ధర్మాలు కలిగి ఉండటంలో శ్రౌతార్థస్య అంటే శృతిలో చెప్పబడిన అర్థం అవిత్కర్యత్వాత్ అవితర్క్యత్వాత్ అంటే వితర్కం చెయ్యకూడనిది అవ్వటం వల్ల అంటే దాని గురించి తర్కం చేయాల్సింది ఏం లేదంటం వల్ల మాయాయాం మాయయన్ సర్వసంభవాత్ అంతా జరుగుతుంది సంభవిస్తుందని నైవ విప్రతిపద్యం వివరింపకూడదు. శృతిలో చెప్పబడిన అర్థంలో ఆక్షేపణలు తగ్గకపోవటం వల్ల మాయలో సర్వము జరుగుతుంది అంటాం. ఆనందమయ కోశానికి సర్వజ్ఞత్వాది ధర్మాలు కలిగి ఉండటం అనే దాని మీద భిన్నాభిప్రాయాలతో తగువులాడకూడదు, కలహించుకోకూడదు. అయం యత్సృజతే విశ్వం తదంజదయితుం పుమాన్ నకోపి శక్తస్థేరాయం సర్వేశ్వర ఇతీరితిః. ఇతీరితః ఆయం ఈ ఆనందమయ కోశం యత్ విశ్వం ఏ ప్రపంచాన్ని సృజతే సృష్టిస్తోందో తత్ ఆ ప్రపంచం అన్యదయితం మరొక విధంగా చేయటాని పుమాన్ పురుషుడు కోపి ఎవ్వడు కూడా నశక్త సమర్థుడు కాడు. తేన ఆ కారణం చేత్ అయం ఈ ఆనందమయ కోశం సర్వేశ్వర ఇది సర్వేశ్వరుడని ఈరిత వేదంలో చెప్పబడి ఏ జాగ్రత్త స్వప్నాది రూపమైన ప్రపంచాన్ని ఆనందమయ కోశం పుట్టించిందో ఆనందమయ కోశమే ఈ జాగ్రత్త స్వప్నాదులు సృష్టి. ఆ జగత్తు ఇంకొక విధంగా మార్చటానికి ఎవ్వడికి సమర్థత లేదు, సమర్థుడు కాడు. కనుక ఆనందమయ కోశం సర్వేశ్వరుడే అని చెప్పారు. అశేష ప్రాణి బుద్ధీనాం వాసనాస్తత్ర సంస్థితాః తాభిః క్రోడీకృతం సర్వం తేన సర్వజ్ఞైరితః. తత్ర ఈ ఆనందమయ కోశంలో అశేష ప్రాణి బుద్ధీనాం అశేష సమస్తమైన ప్రాణి జీవుల యొక్క బుద్ధీనాం బుద్ధుల యొక్క వాసనాః సంస్కార సంస్థితాః ఉండి ఉన్నాయి. తాభిః ఆ వాసనల చేత సర్వం ప్రపంచమంతా క్రోడీకృతం నిండి ఉన్నది. తేన అందుచేత సర్వజ్ఞః ఆయన్ని సర్వజ్ఞుడని ఈరితః చెప్పబడ్డాడు. ఆ అజ్ఞాన రూపమైన ఆనందమయ కోశమనేటువంటి కారణంలో జీవుల బుద్ధివాసన గ్రామఫోనులోని ప్లేటులలో మాటలను పాటలను రెండు చేరినట్లుగా రెండు కలిపి లీనమై ఉంది. గ్రామ్ఫోన్ ప్లేటుకు సూది తగిలిస్తేనే మాటలు పాటలు బయటకి వినపడతాయి. అలాగే ప్రపంచమంతా ఆ బుద్ధి వాసనల చేతనే స్పష్టమవుతోంది. ఆ బుద్ధి వాసనే ఇక్కడ ఆ పిన్ అన్నమాట. కనుక ఆనందమయ కోశం సర్వజ్ఞుడే, అనుమానం లే. వాసనానాం పరోక్షత్వాత్ సర్వజ్ఞత్వం నహీక్షతే.
సర్వబుద్ధిషు తద్దృష్ట్యా వాసనాస్వనుమీయతాం. వాసనానాం బుద్ధివాసన పరోక్షత్వాత్, ప్రత్యక్షాలు కావు కనుక, అంటే డైరెక్ట్గా కనపడవు కనుక. సర్వజ్ఞత్వం సర్వజ్ఞాత్వాది ధర్మం నహీక్షతే, అనుభవింపబడటం లేదు. తత్, ఆ సర్వజ్ఞత్వాన్ని సర్వబుద్ధి, అన్ని బుద్ధులను దృష్ట్వా చూసి, వాసనాసు బుద్ధి సంస్కారంలో, అనుమీయతాం ఊహించి తెలియబడుగాక. బుద్ధివాసనలు ఎక్కడా ప్రత్యక్షాలు కావు కనుక ఆనందమయ కోశంలో సర్వజ్ఞత్వాది ధర్మాలు తెలియటం కష్టం, తెలియబడకూడా. సకల బుద్ధులలో ఉన్న సర్వజ్ఞత్వాన్ని బట్టి బుద్ధులలోని వాసనలు ఊహించి తెలుసుకో. ఎలాగంటే వస్త్రంలోని నలుపు తెలుపు మొదలైన గుణాలు దాని కారణమైన దారాలలో ఉండటం తెలుసుకోవటం లాంటి కనుక ధర్మం కారణంలో తప్పక ఉండునని ఊహించటం తేలికే కదా. విజ్ఞానమయముఖ్యేషు కోశేష్వన్యత్ర చైవహి అంతస్థిష్టం మయమమితి తేనాంతర్యామి తాం వ్రజేత్. విజ్ఞానమయముఖ్యేషు, విజ్ఞానమయ కోశం మొదలైన కోశాలలో అన్యత్ర చైవహి, పృథివ్యాది భూతాలు అన్నీ, భూతాలలో అంతహా లోపల తిష్టన్ ఉన్నవాడై యమయతి ప్రేరేపిస్తున్నాడు, లేక నియంత్రిస్తున్నాడు, లేక నియమిస్తున్నాడు. తేన, ఆ కారణం వల్ల అంతర్యామి తాం, అంతర్యామి భావాన్ వ్రజేత్ పొందుతా. ఈశ్వరుడు ఆనందమయ కోశం చేత విజ్ఞాన కోశం మొదలైన కోశాలలో, పృథివీ మొదలైన పంచభూతాలలో లోపల ఉండి ప్రేరేపించువాడై ఉండటం చేత ఆయన్ని అంతర్యామి అని భావాన్ని పొంది, అంతర్యామి అని వేదం యో విజ్ఞానే తిష్టన్ మొదలైన శృతుల చేత అంతర్యామి బ్రహ్మణంలో చదిపబడి ఉన్నా. బుద్ధౌ తిష్టన్ వాంతరోస్యాధియా నేక్షచ్చ ధీవపు ధియత ధియ మంతర్యమయతీచ్ఛేవం వేదేన ఘోషితం. బుద్ధౌ, బుద్ధిలో, అంతరః లోపల, తిష్టన్ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి, ధీవపు సన్ బుద్ధే ఉపాధిగా కలవాడే, ధియ ఆ బుద్ధి చేత న ఈక్షతే చూడబడని వాడై, నేక్షతే అంటే దాన్ని విడగొట్టుకోవాలి, నా ఈక్షతే అంతః లోపల, ధియం బుద్ధిని, యమయతీతి, యమ అంటే నియమించేవాడు, పరిపాలన చేసేవాడు, కంట్రోల్ చేసేవాడు కనుక నియమిస్తున్నాడు. వేదేనా వేదం చేత ఏవం ఈ విధంగా ఘోషిత ముత్తుకొని చెప్పబడింది, వెల్లడింప. ఈశ్వరుడు ప్రాణాల బుద్ధికి లోపల ఉండిన, బుద్ధి చేత చూడబడకపోయినా బుద్ధే శరీరంగా కలవాడై బుద్ధిని ప్రేరేపిస్తున్నాడని అంతర్యామి బ్రాహ్మణం అనేటువంటి దానిలో స్పష్టంగా చెప్ప. తంతు పటే స్థితో యద్వదుపాదానతయా తద సర్వోపాదాన రూపత్వాత్ సర్వత్రాయమవస్థితః. పటే బట్ట వస్త్రంలో, తంతు దారా యద్వత్ ఏ విధంగా, ఉపాదానతయ ఉపాదాన కారణం చేత స్థితగా ఉన్నాయో, తథా అదే విధంగా
అయం ఈ అంతర్యామి సర్వ ఉపాదాన రూపత్వ సర్వ ప్రపంచాని ఉపాదాన కారణం అవటం వల్ల సర్వత్రా అన్ని చోట్ల అవస్థిత ఉన్నా. ఉపాదాన కారణం అంటే కార్యంలో కారణం ప్రవేశించి ఉండటం, అంటే పనిలో ఒక కారణం ప్రవేశించి ఉండటమే ఉపాదాన కారణం. నూలు వస్త్రాలకు కారణమై వస్త్రంలో ప్రవేశం కలిగి ఉండటం వలన నూలు వస్త్రాలకు కారణమై ఆ వస్త్రాలలో ప్రవేశించి ఉండటం వల్ల దారాలు. అంతర్యామి కూడా జగత్తుకు ఉపాదాన కారణమై జగత్తంతా నిండి ఉన్నారు. పటాదప్యాంతరస్తంతు పంతో అప్యంసురాంతర అంతరత్వస్య విశ్రాంతి యత్రాస విశ్రాంతిర్యత్రాస వనుమీయతాం. పటాదపి, పటం అంటే వస్త్రమే, వస్త్రం కంటే తంతు అందులో దారాలు అంతరహ లోపలివి కదా, పటం బయటికి కనబడింది, దారాలు మనకి సూక్ష్మార్కాలు. తంతోరపి దారం కంటే అంశు నూలు ముక్క అంతరహ లోపలి ఎత్ర ఎక్కడి వరకు అంతరత్వస్య లోపలిది అవడం విశ్రాంతి సరిపోతుందో తత్ర అక్కడ అసౌ ఈ అంతర్యాన్ని అనుమీయత ఉన్నట్లు ఊహించాలి. వస్త్రాలు కంటే వాటి పోగులు దారాలున్నాయే లోపలివిగా ఉంటాయి. నూలి పోగుల కంటే నూలు పోగు ముక్కలు లోపలి. అలా ఒకదానికంటే ఒకటి లోపలిదై చివరికి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ అంతర్యామి ఉన్నాడు అనేటువంటి అనుమాన ప్రమాణం వల్ల తెలుసుకోవాలి. అన్నింటికీ లోపల ఉండటం చేత అనుభవ గోచరం అవటం లేదని కనుక ఎక్కడో ఉంటుంది. అది అనుభవం నీ కనపడు, నీ దృష్టికి కానీ నీ ఆలోచనకు. ద్విత్రాంతరత్వకక్ష్యాణం దర్శనే ప్రియమాంతరః న వీక్షతే తతో యుక్తి శృతిభ్యామేవ నిర్ణయః. ద్విత్ర్యాంతరత్వ కక్షాణ పై 2-3 అంతరువుల యొక్క లోపల ఉండే భాగాల యొక్క దర్శనేపి వాటిని తెలియటంలో కూడా అయం ఈ అంతర్యామి అంతరస్సన్ సర్వానికి లోపల వాడు నా వీక్షతే చూడబడలేడు, నువ్వు కనపడ్డు నీకు. తర్వాత అతః అందువల్ల యుక్తి శృతిభ్యాం ఏవ యుక్తి శృతుల చేతని నిర్ణయమవుతుంది. అంటే ఈశ్వరుని యొక్క నిర్ణయం చెయ్యాలి అని. అచేతనమైన జగత్తు చేతన ఆధారం లేకే ప్రవర్తనం కూడదు అంటాం చెప్పు. కనుక సర్వేషు భూతేషు తిష్టన్నని వాక్యం ఉందిగా. అంతర్యామి మనకు తెలియకుండా ఉండటానికి మధ్య అంతరులు ఎన్నో ఉన్నాయి, అడ్డంకులను. అంచేత ఆ అంతర్యామి అయిన ఈశ్వరుడు నీకు కనపట్ల. నువ్వు ఎన్ని జోడు పెట్టుకున్నా, ఎంత తీవ్ర తపస్సు చేసినా నీకు ఎక్కడ కనపడు. దాన్ని బంధించి ఉంచుతున్నాడు లోపల రాడుపై. శృతి చేత ఉపాయం చేత తెలుసుకోవాలని పెద్దలు చెప్పు. పటరూపేణ సంస్థానాత్ పటస్తంతోర్వ వపుర్యథ సర్వరూపేణ సంస్థానాత్ సర్వమస్య వపుస్తథా. పటరూపేణ వస్త్రరూపం చేత అవస్థానాత్ ఉండటం వల్ల తంతో దారాల
పటహా వస్త్రం యథా ఏ విధంగా వపు శరీరం అవుతుందో, దారాలుంటేనే బట్ట, కనుక దారాలు అన్న బట్ట ఏర్పడుతుంది. బట్ట అంటే ఒక శరీరం అన్న. తథా అదే విధంగా సర్వరూపేణ సర్వాత్మ్యంచ సర్వాకారంగా ఉండటం సంస్థానాత్ ఉండటం వల్ల అస్య ఈ అంతర్యామి సర్వం జగత్తంతా వపు శరీరము. నూలు వస్త్ర ఆకారంగా ఉండటం చేత వస్త్రం నూలుకు శరీరమైనట్లు నూలు అంతా కలిపితే వస్త్రం ఎలా అవుతుందో అంతర్యామి జగత్ ఆకారంగా ఉండటం చేత అంతర్యామికి జగత్తంతా శరీరమని వేదం చెప్పి తంతో సంకోచ విస్తార చలనాదౌ పటో యథా అవశ్యమేవ భవతి న స్వాతంత్ర్యం పటే మనాక్ అన్నారు. తంతో నూలు యొక్క సంకోచ విస్తార చలనాదౌ ముడవటం, వ్యాపించడం, విస్తరించి చేసిన పటహ వస్త్రం యథా ఏ ప్రకారం అవశ్యమేవ ముఖ్యంగా నటులలాగా భవతి అవుతోందో, నూలులోని సంకోచ వ్యాకోచాలు పొందుతోందో, పటే వస్త్రంలో మనాక్ కొద్దిగా అయిన స్వాతంత్రం స్వతంత్రత నా లేదు. నూలుకు కుచ్చెపట్టిన వస్త్రం కుచ్చెపెట్టబడినట్టు నూలు పరచిన వస్త్రాన్ని పరచబడింది అవు. నూలును అనుసరించి వస్త్రం ఉండాలే కానీ వస్త్రాన్ని బట్టి నూలు ఉండు. కనుక వస్త్రానికి ఏ విధమైన స్వాతంత్ర్యం లేదు. దానిలో ఉన్నటువంటి నూలు వల్లే దానికి స్వాతంత్రం. తదాంతర్యామ్యయం యత్ర యయా వాసనయా యథా విక్రియేత తథావశ్యం భవత్యేవ న సంశయః. తథా ఆ ప్రకారంగా అయం అంతర్యామి ఈ అంతర్యామి అయిన ఈశ్వర్ ఎత్ర ఎక్కడ యయా ఏ వాసనయా సంస్కారాల చేత యథా ఏ విధంగా విక్రియేత అంటే కొండ మొదలైన రూపాలుగా మారుతాడో తథా ఆ ప్రకారం అవశ్యం ముఖ్యంగా భవచ్చేవ అవుతో పంచభూతాల ప్రాణాదుల అన్నిటికీ ఉపాదాన కారణమైనట్టి అంతర్యామి అయినట్టి ఈశ్వరుడు ఏ ఏ వాసనలచే ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా మార్పు వికారం పొందుతాడో, ఘటాది కార్యరూపంలో కుండ మూకుడు మట్టి ఏ విధంగా మారుస్తుందో ఆ విధంగానే కార్యవర్గాన్ని కారణ అధీనమై ఉన్నది. కార్యవర్గానికి కారణం అధీనమై ఉంది అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు నీకు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలు చెప్పి భ్రామయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని వాయించేశాడు. ఏ అర్జున, ఓ అర్జున, యంత్రారూఢాని యంత్రంలో వ్యాపించి ఉన్నటువంటి దానిల సర్వభూతాన్ని సమస్త భూతాల మాయయ త్రిగుణాత్మకమైన శక్తి చేత భ్రామయన్ కర్మలలో ప్రవర్తింపచేసినట్టు ఈశ్వర జగన్నియామకుడైన ప్రభు సర్వభూతానాం సమస్త భూతాలయ పురుద్దేశే హృదయ ప్రదేశంలో తిష్టతి ఉన్నారు. అర్జున, యంత్ర ఆరూఢైదుడైన వాడిల సమస్త భూతాల తన మాయ చేత కర్మలలో
ప్రవర్తింపచేసేటువంటి జగదీశ్వరుడు సర్వభూతాల హృదయ ప్రదేశాలలో అని కృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునుడికి చెప్పిన విషయం మళ్ళా ఇక్కడి నుంచే అక్కడికి వెళ్తాయి కదా. సర్వభూతాని విజ్ఞానమయాస్తే హృదయే స్థిత తదుపాదాన భూతేశ తత్ర విక్రియతే ఖలు. సర్వభూతాని సమస్త భూతాలు అంటే ప్రాణికోటులని విజ్ఞానమయం అవుతుంది. ఆ విజ్ఞానమయ హృదయ ప్రదేశంలో స్థితాహ ఉండి తదుపాదాన భూతేశ తత్ ఆ విజ్ఞానమయాది కోశాల ఉపాదాన కారణమైన ఈశ ప్రభు ఈశ్వరుడు తత్ర ఆ హృదయ దేశంలో విక్రియతే కడు విజ్ఞానమయంగా మారి వికాసం పొందు. సర్వభూతాలు అనేటువంటి పై శ్లోకంలో సర్వభూత పదానికి విజ్ఞానమయం అనే అవిజ్ఞాన స్వరూపం జీవు కనుక వాటికి ఉపాదాన కారణమైన ఈశ్వరుడు హృదయంలో విజ్ఞానమయ కోశాకారంగా పరిణమించటం వల్ల హృదయ కమలంలో ఆ విజ్ఞానమయ కోశాలు ఉన్నాయి అని అర్థం చేసుకో. దేహాది పంజరం యంత్రం తదారోహాభిమానిన విహిత ప్రతిసిద్ధేషు ప్రవృత్తిర్భ్రమణం భవేత్. దేహాది పంజరం వంటి దేహాలు యంత్రం అవుతుంది. అభిమానం కలగటం అనేది తదారోహక దాన్ని ఎక్కడం. విహిత ధర్మాలలో ప్రతిసిద్ధేషు అధర్మాలలో ప్రవర్తించటం భ్రమణం తిరగటం భవేత్ అవుతుంది. పంజరం వంటి దేహ ఇంద్రియాధికమైన యంత్రం అవుతుంది కనుక పంజరం వంటిది దేహ ఇంద్రియాధికం ఒక యంత్రం లాగా ఉంటుంది. ఆ దేహేంద్రియాధికాలలో అభిమానం కలగటంచే ఎక్కువ కనబడు. ధర్మాలను ప్రవర్తించట తిరగటం అవుతుంది అని ఈ విధంగా భగవద్వాక్యాలలో యంత్ర ఆరోహ శబ్దాల అర్థాలను భ్రామయన్ అనే పదంలో భ్రముధాత్వర్థం అవుతుందని అర్థం. విజ్ఞానమయ రూపేణ తత్ప్రవృత్తి స్వరూపతః స్వశక్తేషు విక్రియతే మాయయా బ్రాహ్మణం హి తత్. స్వశక్తేషు విక్రియతే మాయయా బ్రాహ్మణం హి తత్. ఈశః ఈశ్వరుడు స్వశక్త్యా తన శక్తి చేత విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమయ కోశ స్వరూపం చేత తత్ప్రవృత్తి స్వరూపతః తత్ ఆ విజ్ఞానమయ కోశము యొక్క ప్రవర్తించటము యొక్క స్వరూపతః స్వరూపం చేత విక్రియతే వికారం పొందుతాడు. తతి అదే మాయ చేత్ భ్రమింపచేస్తూ ఈశ్వరుడు తన శక్తి చేత విజ్ఞానమయ కోశ స్వరూపంగా అవిజ్ఞాన కోశము యొక్క ప్రవర్తించడం స్వరూపంగా పరిణామాన్ని పొందుతుంటారు. విజ్ఞానమయ కోశ స్వరూపుడవుతాం. అలాగనే మాయ చేత తిరుగునట్లుగా చేయబడటం జరుగుతుంది. అంతర్యమతీత్యుక్త్వా యమేవార్ధశ్రుతౌ శృతః పృథివ్యాధిషు సర్వత్ర
న్యాయోయం యోజ్యతాం ధియా అంతః లోప యమయతీతి నియమించేవాడు ఉక్త్యా చెప్పటంచే అయం అర్థః ఈ అర్థమే శృతౌ వేదంలో శృతః వినబడి అయం న్యాయ ఈ న్యాయం పృథివ్యాదిషు పృథివీ మొదలైనటువంటి పంచభూతాలలో సర్వత్రా అన్ని చోట్ల ధియా ప్రజ్ఞచే యోజ్యతాం సంబంధించి మనం తెలుసుకో అంతర్యమయతి అనే పదంచేత్ ఈశ్వరుడు సర్వాంతరుడై నియమిస్తున్నాడనే అర్థాన్ని వేదం చెబుతోంది. కనుక వీడెవడు సర్వాంతరుడు నియమించేవాడు కనుక అలాగే అదే వరుసలో ప్రతి వాక్యాంతంలో వచ్చే యమమతి అనే పదాన్ని అర్థం చెప్పు. జానామి ధర్మం సచే మే ప్రవృత్తి జనామ్యధర్మం సచ మే నివృత్తి కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ధర్మాన్ని జానామి నాకు తెలుసు ఎరుగుదు నాకు ఆ ధర్మం ఎందు ప్రవృత్తి ప్రవర్తించడం నచ్చలే. ధర్మం ఉందని తెలుసు కానీ నా మనసు అడ్డుకోవడం. అధర్మాన్ని జానామి తెలుసు నాకు దాని నివృత్తి ప్రవేశింపకుండటం నచ్చలేదు. కానీ అది నివృత్తి తెలిసినా దానిలోకి మనసు వెళ్తుంది కానీ ప్రవృత్తిలోకి మనసు వెళ్ళటం. హృదయంలో స్థితేనా ఉన్న తేనాపి ఒకానొక్కడైన దేవేన దేవుడి చేత ఏ విధంగా నియుక్తగా నియమింపబడిన వాడు అస్మి అయ్యాను తథా ఆ విధంగానే కరోమి చేస్తా. నాకు ఇది ధర్మం ఇది అధర్మం అని తెలియకపోలేదు. ధర్మకార్యాన్ని చేయుటానికి అధర్మ కార్యం మానుటానికి మాత్రం లేదు. నాకంత ధైర్యం లేదు. కనుక దీనికి కారణమేమిటి అని అంటారేమో. ఎవడో నా హృదయం నుండి నన్ను ప్రేరేపించి బలాత్కారంగా పరిచయిస్తున్నాడు కనుక నా అంతరాత్మ ఎట్లా ప్రేరేపిస్తే అలా చేస్తా. నార్ధ పురుషకారేణేచ్ఛేవం ఆశంక్యతాం యత ఈశః పురుషకారస్వరూపేణాపి వివర్తతే. యతః ఏ హేతువు వల్ల ఈశః ఈశ్వరుడు పురుషకారస్వరూపేణ పురుష ప్రయత్నంతో వివర్తతే విశేషంగా ప్రవర్తిస్తాడు. అతః అందువల్ల పురుష కార్యేణ పురుష ప్రయత్నంతో అర్థః లాభం నేతి లేని మా సంఖ్యతాం శంకింపకు. ఈశ్వరుడు పురుష ప్రయత్న స్వరూపంగా ఉన్నాడుగా కనుక మనం ప్రయత్నం చేయటం వల్ల లాభం లేదని ఎప్పుడు అనుకోక. ఆయనే ప్రయత్నంగా చేస్తాడు కానీ మనకెందుకు పని లేని శ్రమ. అంటే పురుష ప్రయత్నం అక్కర్లేదు, ఈశ్వరుడు చేస్తే చాలు అనుకోవద్దని. ఈ దృగ్బోధేనేశ్వరస్య ప్రవృత్తిర్నైవ మానీయతాం తథాపీశస్య బోధేన స్వాత్మా సంగత్వధీజనీ. ఈ దృగ్బోధేన ఇటువంటి జ్ఞానం చేత ఈశ్వరస్య ఈశ్వరుడి ప్రవృత్తి పైన వార్యత మైవ వార్యత వారింపబడకపోవుగా అంటే నివారింపబడ. తథాపి అయినా ఈశస్య ఈశ్వరుడి యొక్క బోధేన తెలుసుకోవడం స్వాత్మా సంగత్వధీని
స్వాత్మా తన స్వరూపయము యొక్క అసంగత్వ జ్ఞానము యొక్క జని ఉత్పత్తిని భవతి అవుతుంది. అంటే ఏమిటి? ఈశ్వరుడు పురుష ప్రయత్న స్వరూపంగా కూడా ఉన్నాడని, ఈశ్వరుడు పురుష ప్రయత్న స్వరూపంగా కూడా ఉన్నాడని తెలిసి కొన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ప్రేరేపిస్తున్నాడన్న మాట విరోధం లేదు. లేకపోవటమే కాదు, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని బాగా గ్రహించటం చేత తాను ఏ విధమైన సంఘం అంటే బంధం లేనివాడు అని, దేంతో అంటనివాడు అని విజ్ఞానం ఉదయిస్తోంది. అదే పరమమైన లాభం. తావతా ముక్తిరిత్యాహు శృతయ స్మృతయస్తదా శృతి స్మృతి మమైవాజ్ఞే ఇచ్చపీతరభాషితం. శృతయ వేదాలు, తథా ఆదాగి స్మృతయ అనేకమైన స్మృతులు తావత ఆత్మ నిస్సంగుడని తెలియటం వల్ల ముక్తిరితి మోక్షం కలుగుతోందని ఆహు చెప్పారు. స్మృతులు మమ నా యొక్క అజ్ఞైతవేచ్ఛత్ ఆజ్ఞలే అని ఈశ్వర భాషిత. ఈశ్వర పరమేశ్వర స్వరూపుడై శ్రీకృష్ణ పరమాత్మ భాషితం చెప్పదు. స్మృతులు తన ఆత్మస్వరూపం దేనితో అంటనిది అని జ్ఞానం చేత మోక్షం కలుగుతోందని చెప్పదు. ఆజ్ఞయా భీతిహేతుత్వం దేశాస్మాదితి స్మృతం సర్వేశ్వరత్వమేతత్ స్యాత్ అంతర్యామిత్వతః పృథక్. అస్మాత్ ఈశ్వరుడి వలన భీషేతి భయం కలుగుతోందని శృతి వేదవాక్యంచేత్ ఆజ్ఞచేత్ భీతిహేతుత్వ భయ కారణం శృతం హీ వినబడుతోంది కదా. ఏతత్ ఈ భయ కారణం అంతర్యామిత్వతః అంతర్యామిత్వం పృథక్ వేరై సర్వేశ్వరత్వం సర్వేశ్వర స్వభావము. వేదం ఏం చెప్పింది? ఏష భీషాస్మాత్ అనే శృతి వలన వేదవాక్యం వల్ల ఈశ్వరాజ్ఞ చేత భయ హేతుత్వం కలుగుతో ఈ భయ కారణం అంతర్యామి స్వభావం కంటే వేరైన సర్వేశ్వర భావమే అవుతుంది. అంటే అంతర్యామిత్వం కంటే సర్వేశ్వరత్వాన్ని భేదం ఉన్నదని తెలపడం అని చెబుతోందని అర్థం చేయేస్తాం. ఏతస్య వా అక్షరస్య ప్రశాసన ఇది శృతి అంతః ప్రవిష్టస్యాప్తాయం జనానామితి చ శృతి. ఏతస్య అక్షరస్య వా నాశరహితుడైన ఈశ్వరుడి యొక్క ప్రకాశనే ఆజ్ఞలు ఈ మొదలైన గ్రంథాలలో సర్వ ప్రపంచం పరమేశ్వరాజ్ఞలోనే వర్తిస్తోంది. శృతి అని వేదం చెబుతోంది. ఇది అని అయం ఆ పరమేశ్వరుడు జనానాం ప్రజల కోసం, ప్రజల యొక్క అంతః లోపల ప్రవేశించిన వాడై శాసిస్తాం. అతి చ అది కూడా శృతి వేలకు వేదవాక్యం చెప్పి జగత్తంతా అక్షరుడైన ఈశ్వర ఆజ్ఞతో వర్తిస్తోందని, ప్రాణికోటిలో అంత ఈశ్వరుడే ఉండి శాసిస్తున్నాడని 2 మంత్రాలు వేద మంత్రాలు. జగజ్యోనిర్భవేదేశ ప్రభవాప్యయ కృత్వత ఆవిర్భావ తిరోభావ వ్యుత్పత్తి ప్రళయామతౌ.
ప్రభవాప్యయ కృతత్వ సృష్టి లయాలను చేయటం వల్ల ఏషగా ఈ ఈశ్వరుడు జగజ్యోని జగత్కారణమయ్య భవేత్ అవుతాడు. ఉత్పత్తి ప్రళయాయో ఉత్పత్తి ప్రళయాలు రెండు, ఆవిర్భావ తిరోభావం. ఉత్పత్తి అవడం ఆవిర్భావమని, ప్రళయం అంటే తిరోభావమని పిచ్చే మూడుగా మతవు చెప్. పరమేశ్వరుడు లోకము యొక్క సృష్టి స్థితి లయాలను చేయటం వల్ల జగత్తు కారణమని, ఉత్పత్తి ప్రళయం వల్ల ఆవిర్భావ తిరోభావాలని, వ్యక్తం అవటమే వ్యక్తం కాకపోవటమని శృతి చెప్పి. ఆవిర్భావయతి స్వస్మిన్ విలీనం సకలం జగత్ ప్రాణి కర్మ వశాదేశ పటో యద్వత్ ప్రసారిత. పటః వస్త్రం ప్రసారిత విస్తరింపబడినదవుతూ యద్వత్ ఏ ప్రకారం తనలో గల రంగులను కనిపింపచేస్తుందో తద్వత్ అలానే ఏషగా ఈశ్వరుడు స్వస్మిన్ తనయన్ లీనం లయించిన సకలం సమస్తమై జగత్ ప్రపంచాన్ని ప్రాణి కర్మవశాత్ జీవుల అదృష్టాన్ని బట్టి ఆవిర్భవింప చేస్తూ వ్యక్తపరుస్తూ. ఒక బొమ్మలు గల రంగు బట్టను విడదీస్తే దానిలోని బొమ్మలు ఎలా కనపడతాయో ఈశ్వరుడు కూడా తనలో లీనమైన జగత్ ప్రాణుల అదృష్టం సృష్టికాదగిన కర్మల ఉద్బోధం అనుసరించి కనబడేట్టు చేస్తాడు. పునఃస్థిరో భావయతి స్వాత్మన్యేవాఖిలం జగత్ ప్రాణి కర్మక్షయ వశా సంకోచితపటో యథా. సంకోచితపటు మడత పెట్టబడిన బట్టలు లాగా ప్రాణి కర్మక్షయావ ప్రాణి జీవుల యొక్క కర్మఫలం యొక్క క్షయవశాత్ క్షయించటం వల్ల అఖిలం సమస్తమై జగత్ ప్రపంచాన్ని స్వాత్మన్యేవ తనలోనే పునః మళ్ళీ తిరోభావయ లయింపచేస్తుంది. బొమ్మల రంగు బట్టను ముడిచిన ఆ వస్త్రాన్ని తనలోని బొమ్మలు బాగా కనపడేటట్టుగా చేసినట్లుగా పరమేశ్వరుడు ప్రపంచ భోగాలను అనుభవింపదగిన కర్మం జీవులకు తీరిపోగా సర్వ ప్రపంచాన్ని తనలో లీనం చేసుకు. రాత్రి ఘస్రౌ సుత్పిబోధ ఉన్మీలన వీరనే తూష్ణీం భావ మనోరాజ్యే ఇవ సృష్టి లయా విమౌ. రాత్రి ఘస్రావిత రేయి పగల్, రాత్రి అఘర్మ, రాత్రి అఘస్రావివ రాత్రి పగల్లాగా, సుప్తి బోధారివ సుషుప్తి జాగ్రత్తలాగా, ఉన్మీలన మీరడి ఉన్మేష నిమేషాలలాగా, తూష్ణీం భావమనోరాజ్యే నిన్నకొండటం సంకల్పించుకో ఏమో ఈ వృష్టి ప్రళయాలు అవుతాయి. ఈశ్వరుడు ఆరంభకత్వం చేతన లేక పరిణామత్వం చేతన జగత్తు యొక్క సృష్టి స్థితిలయాల కారణమన్నావు. ఆ కారణత్వం ఈశ్వరుడు జగద్రూపంగా పరిణమించటం చేత అన్నావా? ఆరంభత్వంతో అన్నావా? అద్వితీయుడైన వానికి ఆరంభత్వం ఉండదు కనుక నిరవయవమైన పదార్థం కనుక పరిణమించటం అనేది జరగదు కనుక అని పూర్వపక్షానికి సమాధానం చెప్తారు.
ఏం సమాధానం చెప్తారో రేపు చూడు.